హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్, అలానే అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది కేటగిరీ వైజ్గా మనం అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15వ తేదీ అనమాట. ఓకే, ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి లేట్ ఫీ అయితే ఉండదన్నమాట ఏప్రిల్ 15 లోపు చేసుకున్నట్లయితే. ఏప్రిల్ 15 తర్వాత కనుక ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసుకోవాలనుకున్నట్లయితే విత్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ బెటర్గా మీరైతే ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15 లోపే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ చేసుకోండి. మీరందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసుకొని ఓకే, ముందుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిషన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసుకున్న టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. ఓకే, సో స్టూడెంట్స్, అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే టీఎస్ లాస్ట్ 3YDC 5YDC అదేవిధంగా టీఎస్ పీజీఎల్ సెట్ LLM, సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి జూన్ 3వ తేదీ అనమాట. సో జూన్ 3వ తేదీన 3YDC 5YDC LLM ఎగ్జామ్ అయితే జరగబోతుంది. కాకపోతే టైమింగ్ అనేది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెషన్ 1 అండ్ సెషన్ 2లో అయితే ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో టీఎస్ లాస్ట్ 3YDC ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసరికి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఓకే, అలానే టీఎస్ లాస్ట్ 5YDC అలానే టీఎస్ పీజీఎల్ సెట్ ఓకే, ఈ రెండు ఎగ్జామ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ అనేది 2 సెషన్లో అయితే జరగబోతుంది, ఉదయం అండ్ మధ్యాహ్నం. ఉదయమేమో 3YDC వాళ్ళకు, మధ్యాహ్నమేమో 5YDC అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ వాళ్ళకి ఎగ్జామ్. సో ఎగ్జామినేషన్ అనేది CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, అలానే ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ అయితే మాట్లాడుకుందాం కేటగిరీ వైజ్గా. ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చినటువంటి అమౌంట్ అయితే పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ చేసుకోవాలి. ఓకేనా? సో టీఎస్ లాస్ట్ 3YDC అండ్ 5YDC ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో కేటగిరీ వైజ్గా ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ తోటి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళు 600 రూపాయలు 600 రూపీస్ తోటి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఏమో టీఎస్ లాస్ట్ 3YDC కానీ 5YDC కానీ ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫీ అనమాట. ఓకే, బట్ LLM ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఫీ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ లేని అప్లికేషన్ ఫీ అయితే ఉంది. SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ఫీ. ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కేటగిరీ వైజ్గా మీరు పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇదనమాట ఇన్ఫర్మేషన్ అయితే టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి లాస్ట్ డేట్, అలానే ఎగ్జామ్ డేట్, అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ గురించి మనమైతే మాట్లాడుకోవడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా టీఎస్ లాస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్స్ ఏంటి అనేది మనం చాలా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది వీడియో అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.